డోలారే ఢమ్ కోలాటలాడే క్షణం డోలారే డోలారే ఢమ్ ఇల్లంతా బృందావనం. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. నేను మీ సో స్వీట్ అండ్ క్యూట్ స్వాతిని కొంచెం వణికేస్తుంది అనమాట గొంతు, బికాస్ శ్రీ వర్సిటైల్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు మన ముందుకున్నారు. నమస్కారం సార్. నమస్తే. సో నవరసాలు చాలా బాగా పలికించి, అలాగే చెంచు లక్ష్మి, మల్లీశ్వరి, మిస్సమ్మ, బాలనాగమ్మ, కురుక్షేత్రం ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించిన శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి తనయుడు ఆయన శ్రీ కోటి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఫస్ట్ టైం రావటం మీ స్టూడియోకి. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ ఇలాగా చాలా యాంగ్జైటీగా వెయిట్ చేయటం, వాళ్ళందరితో మాట్లాడడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. బేసిక్గా సార్ మన సూపర్ సింగర్స్ మీరు జడ్జ్గా ఉన్నప్పటి నుంచి చాలా మంది ఆల్ ఓవర్ వరల్డ్ కూడా మీతో చాలా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని, మీతో చాలా మాట్లాడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. సో సంతోషం సార్, ముందుగా మీ నాన్నగారు సాలూరి రాజేశ్వరరావు గారి గురించి. నాన్నగారు అంటే ద గ్రేట్ లెజెండ్, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది మ్యూజిక్ అనొచ్చు. ఎందుకంటే మా నాన్నగారిని చెప్పటం కాదు, ఎందుకంటే నాన్నగారు చిన్నతనం నుండి ఆయన అటు క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్ని, అలా హిందుస్థానీ మ్యూజిక్ కూడా కలకటాకి వెళ్ళి పర్టికులర్గా హిందుస్థానీ సైగల్ గారి దగ్గర నేర్చుకొని అక్కడ సాధన చేసి, ఎంతో సాధనలు చేసి మా తాతగారు సన్యాసరాజు గారు ఆయన వచ్చి ఆ రోజుల్లో విజయనగరంలో ఆస్థానంలో ఆయన మృదంగిస్ట్గా, వైలినిస్ట్గా ఉండేవారు. అలాగా నాన్నగారిని, అలాగే మా పెదనాన్నగారు హనుమంతరావు గారిని కూడా, సాలూరు హనుమంతరావు గారిని ఇద్దరిని కలకటాకు తీసుకెళ్ళి హిందుస్థానీ మ్యూజిక్ అంతా నేర్పించి తర్వాత ఫస్ట్ ఆయనకి ఇల్లాలు అనే సినిమాకి ఛాన్స్ వచ్చింది నాన్నగారికి. వెరీ యంగ్ కంపోజర్ అనమాట ఆ రోజుల్లో. తర్వాత నాన్నగారు చిన్నతనంలోనే కృష్ణలీల అనే సినిమాల్లో కృష్ణుడుగా ఆయన యాక్ట్ చేయటం, ఎంతో ఎంతో అందంగా ఉండేవారని నాన్నగారి గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే మాకందరికీ ఎంతో ఆనందం వేస్తుంది. నాన్నగారు నిజంగా గ్రేట్ కంపోజర్ అండ్ అదొక కారణ జన్ముడు, అలాగే ఒక గంధర్వుడు అనొచ్చు. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి గ్రేట్ కంపోజర్. మీరు నిజంగా అంత పెద్ద మనిషికి మీరు తనయుడు, అండ్ మీతో ఇవాళ నేను షో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ అట్ ద సేమ్ టైం మీ నాన్నగారు కంపోజ్ చేసిన కంపోజిషన్స్లో మీకు నచ్చిన కంపోజిషన్? నాకు నాన్నగారి చాలా అన్ని గొప్ప పాటలు, అవి అంటే వింటున్నప్పుడు చాలా హాయిగా వినసొంపుగా బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ పాడాలంటే మటుకు చాలా కష్టం నాన్నగారి పాటలు. అలాగే నాకు నచ్చిన పాటల్లో డాక్టర్ చక్రవర్తి సినిమాలో మనసున్న మనసై అనే పాట నాకు చాలా ఇష్టమైన పాట. అది తర్వాత లేటర్ ఆన్ తర్వాత ఆయన చేసిన లాస్ట్ సినిమా తాండ్ర పాపారెడ్డి సినిమాలో అభినందన మందారమాల సినిమా నేను చిన్నతనంలో చూసేవాడిని. ఇట్ సౌండ్స్ లైక్ ఒక ఏదో హెవీ సింఫనీ ఆర్కెస్ట్రా వాయిస్ ఉన్నంత వాల్యూమ్ వస్తుంది. ఆయనకి ఎక్కువగా ఈ బెన్హర్ అటువంటి మ్యూజిక్, మికలస్ రోజా గారు చేసేటువంటి బెన్హర్ మ్యూజిక్ కానీ, తర్వాత చాలా ఆయనకి నచ్చిన మ్యూజిక్, తర్వాత ఆ రోజుల్లో వాళ్ళ పాత కంపోజర్స్లో ఆ రోమన్ కార్డ్స్ని హార్మోనీలో వాయించేవారు, ఆ 4th 5th కార్డ్స్. అసలు సౌండ్ అదిరిపోయేది ఆ రోజుల్లో. అలాగే నాన్నగారు పియానో చాలా బాగా వాయించేవారు, సితార్ వాయిస్తారు, గిటార్ కూడా అప్పుడప్పుడు మాతో పాటు ఆయన ట్రై చేసేవారు గిటార్. ఆయనకి అంటే ఎక్కువ మోడర్న్ మ్యూజిక్ కూడా ఎక్కువ లైక్ చేసేవారు. మీరు ఆరాధన అన్నారు కాబట్టి, ఆరాధన మూవీలో ఒక సాంగ్ కి నా హృదయాన్ని నిద్రించే చెలి సాంగ్ కి మీ నాన్నగారే పియానో నాన్నగారు వాయించి, అంటే మా అన్నయ్య, మా పెద్ద అన్నయ్యతో వాయించారు. నాన్నగారు ఆ స్టైల్ వాయించి చెప్పారంట, వ్యాంపింగ్ స్టైల్. అది నాన్నగారు చెప్పి తర్వాత అన్నయ్యకి బాగా అర్థం చేసి ఆయన వచ్చేంత వదిలిపెట్టరు నాన్నగారు ఏదన్నా. అంత ఆ స్వరాలైతే అసలు ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఆర్కెస్ట్రా కూడా ఎంతో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చి అలా వాయించేవారు వాళ్ళతో. అందువల్ల ఆ పాటలు ఇప్పటికీ ఎప్పటికీ అలా నిలిచిపోతాయంటే అంత గ్రేట్ కంపోజిషన్స్. ఈవెన్ నాన్నగారితో పాటు పనిచేసినటువంటి ఆ మ్యూజిషియన్స్ కూడా ఆ కాలంలో వాళ్ళందరూ అంటే తరోగా ఉండేవారు, అంత పర్ఫెక్ట్ ఆర్కెస్ట్రా ఉండేది అనమాట. అలాగే వాళ్ళతో బాగా ప్రాక్టీస్ ఇచ్చి అలా చేసేవారు అనమాట.
థ్యాంక్ యూ సార్. అండ్ కాలర్ రెడీగా ఉన్నారు చూద్దాం. Yeah. హలో, హాయ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? యా, టోరీ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు విజేత అండి. విజేత గారు నమస్కారం అండి. కోటి గారితో మాట్లాడండి. హలో. హలో కోటి గారు. చెప్పండి. నమస్కారం. నమస్కారం అండి, నేను అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. వావ్, చెప్పండి అమ్మా. మీ పాట మాకు చాలా ఇష్టం అండి, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. మా మమ్మీ అయితే మీ నాన్నగారు ఫ్యాన్. మాట్లాడతారంట మీతో ఒక్కసారి. ఇవ్వండి. హలో, నమస్కారం అమ్మా. నా పేరు భవాని అండి, చేస్తున్నాను. భవాని గారు నమస్కారం. నాకు మీ నాన్నగారి పాటలు, సంగీతం, పాత పాటలు అన్ని కూడా చాలా మంచి బాగా ఇష్టంగా చక్కగా ఉంటాయి. చాలా ఇష్టం. కానీ నాకు చిన్న ప్రశ్న చెప్పండి. అడగండి. పాత పాటలో ఉన్న ఆ సాహిత్యం విలువలు ఇప్పుడు కొత్త పాటలో లేవని కాదు, చాలా తక్కువ. ఎందుకని అంటే అండి, పాత రోజులు ఆ రోజుల్లో ఏంటంటే ఒక సన్నివేశాన్ని కానీ ఒక స్టోరీ క్లారిటీ ఉండేది. ఒక దర్శకుడికి క్లీన్ క్లారిటీ ఉండి సన్నివేశాలు దగ్గర నుండి అన్ని క్లారిటీ ఉండేదండి. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సంగీత దర్శకుడికి సాహిత్య లిరిసిస్ట్ ఎవరున్నారో వాళ్ళు కూర్చోబెట్టి క్లీన్ గా చెప్పేసి సిచ్యువేషన్స్ వాళ్ళు స్వేచ్ఛను ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. వాళ్ళు 1 month 1.5 months అవ్వచ్చు, 2 months అవ్వచ్చు. అలాగంటే వాళ్ళు చాలా టైం తీసుకొని ఆ రోజుల్లో చేసేవారు అనమాట. నాకు తెలిసి నాన్నగారి కంపోజిషన్స్ అలాగే జరిగేదండి. కాదండి, కోటి గారు ఇంకేమైనా అడుగుదాం అనుకుంటున్నారా? అదే ఇప్పుడు కూడా కొన్ని పాటలు కొన్ని అన్ని ఆయన అంత టైం దొరకవచ్చు, మచ్చికి అందుకొని అలా చేస్తే బాగుంటుందని మేము పాతకాలం వాళ్ళం కాబట్టి కోరుకుంటున్నాం. తప్పకుండా అండి, తప్పకుండా అటువంటి సన్నివేశాలు వస్తే మటుకు అటువంటి సిచ్యువేషన్స్ తప్పకుండా చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సో కోటి గారు, అదనమాట అందరూ చాలా మంది కోరుకుంటున్నారు. ఆబ్వియస్ గా మ్యూజిక్ డైరెక్షన్ లో అన్ని మంచి సాంగ్స్ ఉన్నాయి మనకి. మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళు లిరిక్ పరంగా చూస్తే బెస్ట్ సాంగ్స్ అనే చెప్పచ్చు ఇవన్నీ. సో ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, చూద్దాం సార్. సార్ బేసిక్ గా మీ నాన్నగారు రాగం అన్ని మాట్లాడుతున్నాం కాబట్టి ఏ రాగంలో ఎక్కువ కంపోజ్ చేసేవారు? ఎక్కువగా మోహన రాగు, తర్వాత కళ్యాణి రాగు, తర్వాత ఇక భీమ్ బ్లాస్ అని. అంటే ఎక్కువగా ఆయన చేసింది కళ్యాణిలో ఎక్కువ చేశారు, మోహన్లో ఎక్కువ చేశారు నాన్నగారు. అన్ని పాటలు ఆల్మోస్ట్ అన్నమాట. తర్వాత హిందోళంలో అన్ని రాగాలు ఆయనకి ఎక్కువగా బృందావన సారంలో అది చాలా ఎక్కువ పాట కూడా చేశారు దాంట్లో కూడా. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? సుదర్శన్ రెడ్డి అండి. సుదర్శన్ రెడ్డి గారు నమస్కారం సార్, వెల్కమ్ టు టూరీ లైఫ్. మన కోటి గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సుదర్శన్ రెడ్డి గారు. బాగున్నారండి. మీరు చెప్పే కామెంట్స్ వాళ్ళ న్యూ సింగర్స్ కి అన్ని మీరు చాలా సాఫ్ట్ గా మంచిగా లైక్ న్యూ ఎలా లైక్ ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. సో అది చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్ ఆల్మోస్ట్ ఈ మధ్య ఫైనల్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే వెయిట్ చేసేవాళ్ళం, 9 o'clock వెయిట్ చేసి చూసేవాళ్ళము. అవునండి, ఎందుకంటే నన్ను కూడా చిన్నప్పుడు అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అందువల్ల నేను అట్లీస్ట్ ఇంతవాడు అవడానికి కూడా కారణం ఆ ఎంకరేజ్మెంట్. మీరు ఇచ్చే సజెషన్స్, కాంప్లిమెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఆ ఏజ్ లో వాళ్ళు ఉన్న 20 టీనేజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా సార్. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు సూపర్ సింగర్స్ జర్నీ అంతా? సూపర్ సింగర్స్ రియలీ దే ఆర్ రియలీ సూపర్ సింగర్స్. అంటే ఆ రోజు అక్కినే నాగేశ్వర గారు ఫైనల్ డే వచ్చి సూపర్ అనే దానికి అసలు అలా చెప్పకూడదు, సూపర్ సింగర్స్ అని. దట్ ఈస్ సూపర్ న్యాచురల్ పవర్. సూపర్ అంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ సూపర్ అంటే మనం మామూలుగా చెప్పుకుంటాం, బా సూపర్గా ఉన్నవరా, సూపర్గా మాట్లాడేవరా అనేసి. అది ఒక సూపర్ అంటే ఏదో ఒక గొప్పగా ఒక అని చెప్పుకోవడం. ఆ ఉద్దేశంతో సూపర్ సింగర్స్ని పెట్టడం, సింగింగ్ పార్టీ అని. ముఖ్యంగా ఈ ఎస్పెషలీ మా టీవీలో వచ్చినటువంటి కార్యక్రమం అన్ని లేటెస్ట్ సాంగ్స్, అంత వెల్ ట్యూన్డ్ సింగర్స్, అంటే పక్కగా అందరూ సింగింగ్ స్టైల్ కూడా అందరికీ బాగా చాలా అది దట్స్ వెరీ రేర్ అనమాట. అంటే టీవీలో ఛానల్లో అంత గొప్పగా పాడటం ఫస్ట్ టైం ఐ థింక్ నేను చూసి. ఇంత
అక్యురేట్గా పాడటం. ఒక్కొక్క సాంగ్ని డిఫరెంట్ స్టైల్ సాంగ్స్ అన్ని. అవి యాక్చువల్లీ బయట అయితే ట్రాక్స్ వేసుకొని షోస్ చేస్తారు అనమాట. యాక్చువల్లీ ఐటీ ట్రాక్స్ వేసి, వితౌట్ ఐటీ ట్రాక్స్ లైవ్గా వాళ్ళు ఆర్కెస్ట్రా కానీ, సచ్ వండర్ఫుల్ ఆర్కెస్ట్రా సపోర్ట్ వాళ్ళకి, అండ్ సింగింగ్ స్టైల్ కానీ, మొత్తానికి సింగింగ్ పార్టీ అంటే అదరగొట్టేశారు అనమాట మా సూపర్ సింగర్స్. సో నైస్ ఆఫ్ యూసర్స్. ఇంకొక కాలర్ రెడీగా చూద్దాం. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీదేవి గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో కోటి గారితో మాట్లాడండి. నమస్కారం అండి శ్రీదేవి గారు. అరే ఏం పర్లేదండి, మీరు ఏం తడబడకండి, కూల్గా మీ ఇంట్లో మనిషిగా మాట్లాడండి, ఏం పర్లేదు. అందమా అందుమా అందనంటే న్యాయమా, తారే రారే 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 రన్న నారే రాలే లారే నన్ను పారలాల తారరా నారరా తారరా రే 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 రారా టారా డు 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 డు. సూపర్ చాలా బాగుంది సార్. యా శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే అండి, టేక్ కేర్, బాయ్. సో కోటి గారు, గోవిందా గురించి వచ్చింది కాబట్టి, సో దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గోవిందా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే అంటే టోటల్ గా పిక్చర్ తను రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్, దానికి తను తీసినప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి అన్న డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉండాలి. అంటే ప్రతి సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరు ఏదో చేసేసి రొప్పేయటం కాదు, ఎక్కడ కావాలి మ్యూజిక్ అని దాని కరెక్ట్గా గ్యాప్స్, లాగ్స్ తీయటం, అది రియలీ యాడ్స్ అప్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ సార్ ఇంకొక విషయం సార్, సినిమా నేను ఎప్పుడు చూసినా కూడా ఒక టైప్ ఆఫ్ భయం ఉంటుంది. అదే నిజంగా తిరుపతికి వెళ్ళినప్పుడు దేవుని చూసినప్పుడు ఒక భయం ఉంటుంది కదా, సేమ్ ఆ ఫీల్ అంతా సినిమా అంతా క్యారీ చేశారనమాట. అంటే అది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏం చేస్తామంటే మొత్తం ఓం నమో నారాయణ అనే ఆ చాంటింగ్స్ తోటి, ఒక బేస్ చాంటింగ్స్ చాలా డిఫరెంట్ గా ట్రై చేసాం. అది రాబరీకి వెళ్ళినప్పుడు అంతా డిఫరెంట్. అండ్ గోవిందా అది కూడా అసలు అది వింటైతే ఇంకా అది స్పాట్ లో కంపోజ్ చేసాం అన్నమాట. రాము అందరూ కూర్చొని ఇలా అడిగాడు, రాము నాకు మంచి కిక్ గా కావాలి, కొంచెం ఊపుగా ఉండాలంటే వెంటనే ఇలా స్టార్ట్ చేస్తాం అనమాట. ఇమీడియట్ అప్పుడప్పుడు స్పాంటేనియస్ గా చేసి వెంటనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చేయటం జరిగింది. గోవిందా 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 గోవిందా. సూపర్ సార్. సార్ ఇంకొక కాలర్ కూడా ఉన్నారు. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి సార్, కోటి గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా శ్రోతలందరికీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు. సో కోటి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. హలో, నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం కోటి గారు, మీ సంగీతం అంటే మాకు చాలా ఇష్టము. థ్యాంక్ యూ సార్. మీ నాన్నగారి సంగీతం మరీ ఇష్టం. అమ్మో, అంతేగా. మెయిన్ అది మల్లీశ్వరి గారి నుంచి వింటున్నాము. మల్లీశ్వరి, మాయా బజార్, ఆ సినిమాలో పాటలు ఎంతో చాలా మంచిగా. కులగోత్రాలు సినిమాలో ఎటువంటి పాటలు చాలా బాగా. మీరు ఇటీవల చాలా సినిమాల్లో చేయడం లేదా మీరు? ఈ మధ్య అంటే నేను కొంచెం అంటే ఇప్పుడు ట్రెండ్స్ డిఫరెంట్ గా జరుగుతున్నాయి మామూలుగా. లేదండి, కోటి గారు కూడా ఈ ట్రెండ్ కూడా ఇంకా అసలు అంత బాగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు, ఇంకా చాలా మంచి మూవీస్ కి కంపోజ్ చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ కూడా అసలు అప్డేట్ చేసుకుని సూపర్ గా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి హనుమంత్ రెడ్డి గారు కాల్ చేసినందుకు. సార్ అది గోవిందా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి గోవిందాలో అందమా మీకు ఇంకేమైనా ఫేవరెట్స్ ఉన్నాయా సార్? దాంట్లో అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసురో ఏడదాచినావురో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా. ఈ పాట నాకు ఆ రోజులో వెరైటీ చేసాం. అది పిక్చర్ కూడా చాలా బాగా తీశారు రామ్ గోపాల్ వర్మ. అండ్
దాంట్లో అన్ని పాటలు బాగుంటాయి. గోవిందా గోవిందా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సాంగ్స్. సో ఈ సాంగ్ విన్నామా సార్ ఇప్పుడు? యా మీరు వచ్చి నాకు తెలిసి గేట్ వే ఫర్ మ్యూజిషియన్స్. సూపర్ చాలా బాగుందండి. యా అది పెట్టాలి మీ అభిమానులుగా, మేము ఏదో ఫోర్స్ చేయాలి ఏదో ఒక సంస్థకి చెప్పి. అదే తప్పకుండా చాలా బాగుంది. అంటే ఇప్పుడు చూడండి, ఏఆర్ రెహమాన్ గారిని కానివ్వండి, మణి శర్మ గారిని కానివ్వండి, దేవిశ్రీ ప్రసాద్ గారిని కానివ్వండి, ఎవరినైనా మీ దగ్గర నుంచే కదా వాళ్ళంతా. హారిస్ జయరాజు అందరూ. సో ఏదో ఎవరికి చెప్పి చేయించాలి సార్ అది. అది నా అదృష్టం ఉండదు అది. యా థ్యాంక్ యూ ఫర్ దట్. ఆల్సో మీరు ఈ మధ్య టీవీస్ లో బాగా కనిపిస్తున్నారు కదా. అవును సూపర్ సింగర్. అవునవును. యా వాళ్ళకి మీరు చెప్పే కామెంట్స్ చాలా ప్లెజెంట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళకి హిట్ అవుతూ ఉంటాయి. అది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అండ్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీ నాన్నగారి గురించి. చెప్పండి. మా నాన్న నాకు చెప్పేవాళ్ళన్నమాట. నేను మామూలుగా ఇంటర్మీడియట్ యూత్ లో ఉన్నప్పుడు ఈ ఫాస్ట్ బీట్స్ వింటూ ఉంటే ఇవేం పాటలు ఇవి, అన్ని కాపీ సాంగ్స్ ఇవన్నీ అని చెప్తూ, రాజేశ్వరరావు గారు సినిమా పేరు గుర్తులేదు కానీ ఒకసారి ఏదో సినిమా కమిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ కొన్ని సిడీస్ ఇచ్చారట, మ్యూజిక్ సిడీస్. అది జనరల్ గా జరుగుతుంటది, కాపీ కొట్టండి అని. వాటిని ఆయన ముందర ఇసిరేసి ఆ సిడీస్ అన్నిటిని కాలుతో తుక్కేసి చేయని ఈ సినిమాకి అని చెప్పారట. అంతే అంతే. ఎందుకంటే ఎంత నిబద్ధత అంత ఉందంటే అసలు వీఆర్ గ్రేట్ఫుల్. అసలు ఒప్పుకోరండి నాన్నగారు. ఎందుకంటే ఆయన అందువల్లే ఆయన చేసిన సినిమాలకు, ఒప్పుకున్న సినిమాలకైనా వదిలేసిన సినిమాలు ఎక్కువ. అదే ఆ మాట పట్టింపు అది మన టాలెంట్ ని కించపరిచినట్లే కదా. అవునండి అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల్లో వచ్చి అర్ణవ్ హిందోళం పాట అండి. అరే థ్యాంక్ యూ అండి. మాస్కి క్లాస్ రొమాంటిక్ సాంగ్స్ లో నాకెప్పుడు ప్రియ రాగాలే అనే పాట హలో బ్రదర్ లోది, లేదంటే గోవిందా గోవిందాలో అందమా. అవును సార్, చాలా చాలా మంచి సాంగ్స్ ఇంకా మేము కూడా వినిపిస్తాము. అలాగే ఇంకా చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్, బాయ్. సో ఇంకొక కాలర్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం. పద్మ గారు సారీ, చెప్పండి, మాట్లాడండి. కోటి గారు. పద్మ గారు నమస్కారం. నమస్కారం పద్మ గారు, చెప్పండి అమ్మా. మీతో మాట్లాడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వెరీ గుడ్ అమ్మా, చెప్పండి. లైన్ దొరకడం అదృష్టం. చెప్పండి పద్మ గారు. మీ సంగీతం నాకు చాలా ఇష్టం. నాకు నాది వినోదంలో టీవీలో బాగుంటుందండి. ఇది మొన్న ప్రోగ్రామ్స్ బాగున్నాయి. ఏంటంటే ఫస్ట్ టైం చేయటం అండి, అలా మ్యూజిషియన్స్ తోటి చేయటం అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. టోటల్ గా అటువంటి షోస్ వల్ల చాలా మీ అందరూ ఆశీస్సుతో బాగా క్లిక్ అయిందండి అది. మా పిల్లలు చిన్నపిల్లలు, మా బాబుకి మృదంగా నేర్పించాలని. వెరీ గుడ్. ఇక్కడ యూకేలో దొరకడం కష్టం ఇక్కడ. అవునులేండి. ఎప్పుడు మీరు హాలిడేస్ లో తప్పకుండా బర్మింగ్హామ్ లో ప్రోగ్రామ్ ఇవ్వాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా మేము వచ్చినప్పుడు మీకు తప్పకుండా అక్కడ మేము ప్రోగ్రామ్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు కాల్ చేసినందుకు. ఇంకా చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. మీ పేరేంటండి? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు నమస్కారం, చెప్పండి. మీ ఫిలిం లో నచ్చిన సాంగ్, ఎస్పెషల్లీ అంటే బాగా క్లిక్ అయిన సాంగ్ నాకు నచ్చింది అగనగర ఆకాశం ఉంది. అప్పుడు ఉన్న యూత్, ఐ మీన్ అందరినీ అలా ఒక హైప్ ఇలా రేంజ్ కి, ఇంకా యూత్ ని ఒక ఆకాశంలో అలా తిప్పేసింది. దాని తర్వాత మీది మళ్ళీ మంచి బాగా ఇష్టమైన సాంగ్ మల్లీశ్వరి ఫిలిమ్స్ ఆల్ సాంగ్స్. నెక్స్ట్ ఫిల్మ్ ఏంటిదండి? నువ్వు నాకు నచ్చావు, అన్ని నువ్వే అన్ని మంచి సాంగ్స్ మీకు ఆల్మోస్ట్ అదే ఆ స్టైల్ వస్తాయి అన్నమాట టోటల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ కాల్ చేసినందుకు. టేక్ కేర్, బై బాయ్. హాయ్ అండి, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు కీర్తి అండి. కీర్తి గారు బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ అండి, వెల్కమ్ టు టోరీ లైవ్. కోటి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి, యాక్చువల్లీ కోటి గారి కోసమే కాల్ చేశాను. ఒక విషయం చెప్తామని. చెప్పండి కీర్తి గారు. నమస్కారం. నమస్తే అండి కోటి గారు. గారు అన్నట్టు చిన్నదాన్ని.
యాక్చువల్లీ మీ పేరు విని నేను మిమ్మల్ని చాలా పెద్ద అని అనుకున్నానండి. ఫస్ట్ టైం మిమ్మల్ని సూపర్ సింగర్ లోనే చూసాను. ఇంత చిన్నగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేశాను. కోటి గారు అంటే వేటూరు గారు ఆ రేంజ్ లో చాలా పెద్ద అని అనుకున్నాను. అంటే నా కెరీర్ చాలా యంగ్ గా స్టార్ట్ చేశాను నేను. 16 ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఉన్నారు కదా, చిన్నగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్స్ అండి. మీ షో మూలంగా ఒక మంచి అడ్వాంటేజ్ అండి. ఇంతకు ముందు మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్ మాత్రమే తెలిసేది, ఇప్పుడు ఎలా ఉంటారో కూడా చూడగలుగుతున్నాం. ఓకే అండి కీర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బై బాయ్. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? యా యా కంటిన్యూ చేయండి పాట. సారీ అండి. పాడండి. నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా, నువ్వు చిరుగాలివా లేక విరివానవా, మరి ఆనంది నేల నిత్తేనువా లేక నేనేనువా, నన్ను లాలించు సంగీతం నువ్వే కదా, నిన్ను పాలించు సంతోషం నేనే కదా. ఇందిరా గారు, హలో హలో ఇందిరా గారు. యా సార్, సజెషన్స్ ఇస్తున్నారు, వినండి. మీకు ఎందుకంటే సజెషన్స్ అంత గొప్పగా పాడుతుంటే? చాలా బాగా పాడుతున్నారు మీరు. లేదండి, మీ సింగింగ్ క్లీన్, యాక్యురేట్, క్లీన్ గా ఉంది, క్లారిటీ ఉంది, స్వరం కరెక్ట్ గా ఉంది, మీరు పాడిన ట్యూన్ కరెక్ట్ గా ఉంది. ఇలాగే ప్రాక్టీస్ చేయండి చాలు, ఇంకా మ్యూజిక్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇందిరా గారు హ్యాపీగా నేర్చుకోండి, బ్రహ్మాండంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందిరా గారు కాల్ చేసేందుకు. బాయ్. సో అదనమాట సార్, చాలా కాల్స్ వస్తాయి, ఒక బ్రేక్ మధ్యలో వచ్చింది. సో మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాము. మీ పెద్ద అబ్బాయి హీరోగా చేస్తున్నారు, రాజీవ్. నోట్బుక్ మూవీలో చేశారు, నోట్బుక్ లో చేశారు. ఇప్పుడు తర్వాత సూపర్ గుడ్ వాళ్ళదే ఇంకో ఫిలిం అమ్మ, అది మంచు వాడు అనే సినిమాలో తనీష్ రాజీవ్ ఇద్దరు కలిసి చేసిన క్యారెక్టర్. ఇది కాకుండా ఒక 2 పిక్చర్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. స్టోరీ నెక్స్ట్ 10 days లో ఒకటి ఓపెన్ అవుతుంది, షూటింగ్ ఓపెనింగ్ జరుగుతుంది. ఇంకోటి వచ్చి నెక్స్ట్ మంత్ ఎండ్ లో స్టార్ట్ అవుతుంది అనమాట. మంచి సబ్జెక్ట్స్, తనకి ఓ బ్రేక్ రావాలని తనకు ప్రయత్నిస్తున్నాడు. ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అనమాట. స్టోరీ సజెషన్స్ మీరేమైనా ఇస్తారా సార్? నేను ఫుల్ ఫ్రీడమ్ వాళ్ళకి, ఎందుకంటే తను హీరోగా ఎలా అంటే ఏ సబ్జెక్ట్ బాగుంటాడో డైరెక్టర్ తెలిసి ఉంటుంది, తన బాడీ లాంగ్వేజ్ తను చూస్తే. అందువల్ల నేను డైరెక్టర్స్ కి ఫుల్ గా ఫ్రీడమ్ ఇచ్చి సబ్జెక్ట్ మెయిన్ గా మ్యూజిక్ కొంచెం బాగా ఉండేలాగా ఎవరు చేసినా కూడా మ్యూజిక్ బాగుండాలన్న ఉద్దేశంతో చూస్తున్నాను. మ్యూజిక్ ఇస్ మెయిన్ కదా, హీరోస్ కి మెయిన్ గా సాంగ్స్ బాగుంటే రిపీట్ ఆడియన్స్ బాగుంటుంది. అది మ్యూజిక్ మీద ఎక్కువ కొంచెం చూస్తుంటాను అనమాట. అలాగే మీ చిన్న అబ్బాయి యుఎస్ లో మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు, అదే వెళ్ళిపోతున్నాడు తను ఇప్పుడే స్కూల్ ఫైనల్ ఫినిష్ చేశాడు. నెక్స్ట్ డిగ్రీ చేయడానికి గోయింగ్. బట్ నాకేంటంటే టెక్నాలజీకి కొన్ని బాగా నేర్పిద్దాం మ్యూజిక్ గా, తను వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. నాకు ఇప్పుడు బాగా సపోర్ట్ గా ఉన్నాడు అన్నమాట. చాలా సాంగ్స్ ఈ మధ్య నాకు బాగా సపోర్ట్ గా ఉండి తనే ఫీడ్ చేయటం, ప్రోగ్రామింగ్ చేయటం అని చేస్తున్నాడు. అంటే ఇలా తయారు చేయటం అంతే, అందరూ తయారయ్యారు, అలాగే తయారు చేసి సూపర్ సార్. అండ్ ఇంకొకటి, మాయాబజార్ కి తెర మీద ఘంటసాల గారు అని చెప్పారు, కానీ చాలా మంది పెద్దలు రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే నాన్నగారు చేసి లాస్ట్ మూమెంట్ లో తెర మీద ఘంటసాల గారి పేరు వచ్చింది అని. కానీ అది ఈ విషయం అందరూ చెప్పారు, మీరు చెప్పినట్టు మాకు చెప్పారు, కానీ ఇది మా నాన్నగారు మాకెవరికి చెప్పలేదు. నాన్నగారు పిలిచి మాతోటి నేను ఇలా పలానా చేశాను, ఇది వాళ్ళ పేరు మాకు ఎప్పుడు చెప్పలేదు. అందువల్ల అది ఎవరి పేరుందో వాళ్ళదే, అంతేగాని నాన్నగారు చెప్పుంటే మేము రియాక్ట్ అయ్యి చెప్పచ్చు, కానీ మాకు నాన్నగారు చెప్పలేదు, ఆ విషయం చెప్పలేదు, మాకు ఎవరికి చెప్పలేదు. మా బ్రదర్స్ నేను అడిగాను, మా పెద్దన్నని కూడా అడిగాను, నాన్నగారు ఎప్పుడన్నా అన్నారా మీద? నో ఈ నెవర్. ఎందుకంటే అది ఆ రోజులు అయిపోయింది, ఆయన కంపోజ్ చేసి ఇచ్చేసి వచ్చేసారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు, అంతే అనమాట. అండ్ ఇప్పుడున్న సింగర్స్ అందరిలో, అప్కమింగ్ సింగర్స్ లో మీకు బాగా నచ్చిన సింగర్?
ఇప్పుడు యంగ్స్టర్స్ అమ్మా, ఇప్పుడు సూపర్ సింగర్స్ నాకు బాగా నచ్చిన సింగర్స్ శ్రీకృష్ణ అండ్ దీపు మంచి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళే ఆల్మోస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ జనరేషన్ స్టార్టెడ్ మోడర్న్. తర్వాత ఇంకొతను అది ధీరజ్ దీపు టీంలో ఇంకొకరు ఉన్నాడు బేస్ వాయిస్ తోటి రేవంత్. వీళ్ళు నలుగురికి మంచి గొప్ప ఫ్యూచర్ ఉంది, అలాగా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. తను శ్రావణ్ భార్గవి, తను కూడా కొంచెం న్యూ టైప్ ఆఫ్ వాయిస్, తను వాయిస్ మెటాలిక్ టైప్ వాయిస్, వెస్టర్న్ సాంగ్స్ కి చాలా బాగుంది, వెరైటీగా ఉంది వాయిస్, రా వాయిస్. బట్ చాలా అంటే ఆ టైప్ వాయిస్ పాడటం చాలా కష్టం, ఈవెన్ ఇమిటేట్ చేసి పాడటం కూడా చాలా కష్టం. అని తనకి గిఫ్ట్ అది ఆ వాయిస్ రావటం, అదొకటి. తనకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకందరికి. సూపర్ సింగర్స్ అదే అసలు అదరగొట్టేశారు కదా మొత్తం. అందువల్లే ఈరోజు ప్రపంచం అంతా ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళందరూ ఆ కార్యక్రమాన్ని అంత గొప్పగా బ్రహ్మరథం పట్టారంటే దట్ ఈస్ మెయిన్ రీజన్. అందరూ గొప్పగా పాడారు పిల్లలు, జడ్జిలు. కానీ అది ఎందుకో కుదిరింది, మళ్ళీ ఇలా కుదురుతుంది మాకే తెలియదు అసలు. అంత చక్కగా ఈవెన్ ఆర్కెస్ట్రా కానీ అన్ని టీమ్ టోటల్ గా కుదరటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక సాంగ్ విన్నాం, మీరు కొంచెం టీ కాఫీ బ్రేక్ ఒక సాంగ్ విన్నాం. సో వినండి విత్ మీ సోసీ అండ్ కిస్వాతితో పాటు మన వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారితో ఓన్లీ ఆన్ వెల్స్ తెలుగు రేడియో టోరీలో.